ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సిట్ ముందుకైతే వచ్చారు. మనతోని అడ్వకేట్ కరుణాసాగర్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎలా వస్తూ ఉన్నారు, ఎటువంటి ఆధారాలు తీసుకొని వచ్చారు? నిన్న కూడా కేంద్ర హోంశాఖకు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి వచ్చినట్టు కూడా భేటీ అయిన వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఎలాంటి ఆధారాలతో వచ్చారు? ఈరోజు ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే కేసు ఉందో, సిట్ విచారణ ఉందో, ఈ సిట్ విచారణలో బండి సంజయ్ గారికి ఇచ్చిన సమన్ ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ బేసిక్గా ఫస్ట్ థింగ్, ఈ సిట్ విచారణ పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే గడిచిన 19 నెలల నుంచి సిట్ విచారణ పేరు మీద ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో, ఆ ఇన్వెస్టిగేషన్ మొదలైనటువంటి కొద్ది రోజుల్లోనే అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈ దేశాన్ని పిలిచి పారిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలకు కానీ, పోలీసులకు కానీ, ఈ సిట్ వారికి కానీ, ప్రభుత్వానికి కానీ ప్రభాకర్ రావు వెళ్తున్న విషయం తెలియదా? వెళ్ళనిచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్ఐబిలో ప్రణవ్ రావు రకరకాల ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయకుండా వాళ్ళకు బెయిల్ వచ్చేటట్టు వాళ్ళకు అవకాశం కల్పించడం. తర్వాత 19 నెలల నుంచి జరిగినటువంటి విచారణలో ఎటువంటి కీలకమైన సమాచారాన్ని సేకరించకుండా కేవలం తాత్సారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు, నా ఫోన్ను కూడా ట్యాప్ చేశారని. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డిని ఎందుకు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు? ఈరోజు నిన్న స్టేట్మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఆల్రెడీ ఫామ్ హౌస్లో హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు అన్నాడు. అంటే ఇన్వెస్టిగేషన్ కాకముందే మీరు డిసిజన్ తీసేసుకున్నారా చీఫ్ మినిస్టర్గా? అరెస్ట్ కావాలన్నా వద్దా అనేది సిట్ ఇన్వెస్టిగేషన్ సిట్ కానీ సిట్ ఇన్వెస్టిగేషన్ తీసుకుపోయి కోర్టు ముందు పడితే కోర్టు వాళ్ళు చెప్పాలి. ఈరోజు అప్పుడు ఏదైతే టెలిగ్రాఫ్ యాక్టు, కాన్స్టిట్యూషన్ ప్రకారము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు, దేశం యొక్క సావర్నిటీని క్వశ్చన్ చేస్తూ తీవ్రవాద కార్యక్రమాలు, మావోయిస్టు కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ కార్యకలాపాలు, ఎవరితో మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం కాన్స్పిరసీ చేస్తున్నారన్న విషయం తెలుసుకోవాలంటే చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, సీనియర్ పోలీస్ అఫీషియల్ తోటి ఏర్పాటు చేయాల్సిన కమిటీతో లీగల్ ప్రొసీజర్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్, మార్గదర్శకాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అటువంటిది కేవలం అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి అత్యధికంగా ఆయన యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి, ఆయన యొక్క సహాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి, కార్యకర్తల అధికారుల యొక్క మిగతా నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారం కాపాడుకునే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్, కేసీఆర్, మిగతా ఎస్ఐబి ఆఫీసర్లందరిపైన ఈరోజు బండి సంజయ్ గారు ఇచ్చే కీలక సమాచారము, దాంతోపాటు డాక్యుమెంట్స్ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా కేటీఆర్, రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను, కేటీఆర్ను, ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేయాలి. ఇంకొక లేదా మాకు చేతనైతే లేదు అని అంటే తెలంగాణ ప్రభుత్వము యూనియన్ హోమ్ మినిస్ట్రీకి, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను బయటికి తీసుకొచ్చి సరైనటువంటి శిక్ష వేసే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. గతంలో విచారణకి కేటీఆర్ వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కొంతమంది పత్రికా విలేకరులు కూడా అడిగినప్పుడు చేస్తే ఒక్కరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు, అది నాకేం తెలుసు అన్న విధంగా కేటీఆర్ మాట్లాడిన విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా తన ఫోన్లు కూడా ఇవ్వాలని అంటే ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. ఎలా వస్తూ ఉన్నారు? దొంగతనం చేసినామని అడిగితే దొంగతనం చేసినా ఒప్పుకుంటాడు. ఎక్కడ కూడా చరిత్రలో నువ్వు దొంగతనం చేసినా ఒప్పుకో అంటే ఎవరు ఒప్పుకోరు. కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లో అప్పుడు ఎస్ఐబిని ఏర్పాటు చేసి కేవలం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడానికే ఎస్ఐబి పనిచేసింది. స్పెషల్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి లా అండ్ ఆర్డర్ కాపాడడానికో, క్రైమ్ని ప్రివెంట్ చేయడానికో చేయలేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడానికే. దరిద్రమైన పని అంటే భార్యాభర్తల ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని చేసినటువంటి కేటీఆర్, కేసీఆర్ ఈరోజు జైల్లో ఉండాలి. కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకము ఈ సిట్ తాత్సారం వల్ల ఈరోజు వాళ్ళు బయట ఉన్నారు. అంటే చట్టం ఏం చెప్తా ఉంది? ఒకవేళ నిర్ధారణ అయితే చట్టం దృష్ట్యా వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుంది? అసలు చట్టం ఏం చెప్తా ఉంది? ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు, ఇండియన్ టెలిగ్రాఫిక్ రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు, ఐపీసీ ప్రకారము ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టు ఒక చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, సీనియర్ పోలీస్ అఫీషియల్తో కమిటీ ఏర్పాటు చేసి
సస్పెక్ట్స్, అనుమానితులు, మావోయిస్టులు, టెర్రరిస్టులుగా ఉన్న వాళ్ళు ఫోన్ ద్వారా వేరే వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఏమన్నా కాన్స్పిరసీ చేస్తున్నారన్న విషయాన్ని ట్యాప్ చేసి వాళ్ళ సంభాషణ తెలుసుకోవడానికి మాత్రమే, అది కూడా ప్రివెన్షన్ చేయడానికి క్రైమ్ ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అంతేగాని అధికారాన్ని కాపాడుకొని ప్రతిపక్షాల మీద చేయడానికి కాదు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో రైట్ టు ప్రైవసీ కూడా ఉంది. అది సుప్రీంకోర్టు ప్రతిసారి చెప్పింది. రైట్ టు ప్రైవసీ అనేది సపరేట్ కాదు, రైట్ టు లైఫ్లో ఒక భాగమే. అటువంటి రైట్ టు ప్రైవసీని వైలేట్ చేసినటువంటి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా చేసింది పిఆర్ఎస్ ప్రభుత్వము. కాబట్టి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ పైన తాత్సారం చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరొక వాదన కూడా బయటకు వస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ చేసింది వాదన పక్కన ఉంటాయి, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలో వచ్చి సొంత మంత్రుల పైన కూడా చేస్తూ ఉన్న వాదన వస్తూ ఉంది. ఇది ఎలా వస్తుంది? కాంగ్రెసే కదండి, అప్పుడున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క మనుషుల మీదనే, హరీష్ రావు గారి పైన, వాళ్ళ యొక్క మినిస్టర్ల పైన, మొన్న గువ్వల బాలరాజు గారు చెప్తున్నారు చాలామంది మీద ట్యాపింగ్ చేశారని చెప్పి. మన సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదు. అంటే ప్రభుత్వాన్ని ఎలాగైనా కొనసాగించాలన్న ఒక దురుద్దేశంతో సొంత వాళ్ళనే నమ్మని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ సపరేటు, బీఆర్ఎస్ సపరేట్ కాదండి, అందరూ ఒకటే ఐడియాలజీని తెచ్చిన వాళ్ళే. ఈరోజు కేవలం ఒకరినొకరు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి చర్యలాగే ఉంది కానీ సిటీ ఇన్వెస్టిగేషన్ అదర్వైజ్ ఏం లేదు. ఇక్కడ డెఫినెట్గా దోషులను బయటకు తీసుకొచ్చి శిక్షించాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది. ఇది ఏదైతే గత ప్రభుత్వాలు ఏవైతే చేసిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిందో ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి, సెంట్రల్కి సంబంధించిన అధికారులకు ఇవ్వాలి. ఇక్కడ సిట్ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్న పరంగా కనబడతా ఉందనే నేపథ్యం కనబడతా ఉందని చెప్తా ఉన్నారు.